హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మా పాప కోసం స్టిచ్ చేసిన తులి ప్యాంట్ అనేది ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశానో చూపిస్తాను. మీకు నార్మల్ ప్యాంట్ కనుక వచ్చినట్టయితే ఇది అర్థమవుతుంది. అసలు ప్యాంట్ కుట్టడం రాని వాళ్ళకైతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బిగినర్స్ అయితే మీరు నార్మల్ ప్యాంట్ కుట్టుకున్నాక ఇది ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. దీనికోసం నేనైతే మొత్తం 2.5 మీటర్స్ తీసుకున్నాను. టాప్ కోసం 1 మీటర్ కట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా 1.5 మీటర్ని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఫోల్డింగ్, ఇంకా సెకండ్ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఇలాగ సమోసా షేప్లో ఫోల్డ్ చేశాను. కింద 2 సెంటీమీటర్స్ 2 ఇంచెస్ వరకు ఇలాగ చిన్నగా మార్క్ చేసుకున్నాను. ఆ 2 ఇంచెస్ అనేది కట్ చేసి అక్కడ నుంచి ప్యాంట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి కిందకి ప్యాంట్ లెంత్ ఎంత కావాలి అని చెప్పేసి. ఒకవేళ ప్యాంట్ లెంత్ మీకు 30 ఉందనుకోండి, 30 మైనస్ 2 ఇంచెస్ మనం పైన బెల్ట్ పెడతాం కాబట్టి 28 అవుతుంది. బట్ ప్యాంట్ ఖర్చు కోసం కావాలి కాబట్టి 29 పెట్టుకోవాలి. సో నేను అలాగే ప్యాంట్ లెంత్ అయితే మార్క్ చేసి కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఖర్చులు అండి. ఎక్కడన్నా మనం ఖర్చులు సరిగా పెట్టలేదనుకోండి, పొడవు అనేది తగ్గిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, కానీ తక్కువ పెట్టేసామనుకోండి దాని తర్వాత అటాచ్ చేయడం కష్టం కదా. సో ఖర్చులు అనేవి జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. సో నేనైతే 2 సైడ్లా కట్ చేశాను కదా, ఇలాగ మనకి షేప్ వచ్చింది, ఇలా సమోసా షేప్లో. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇట్లా మధ్యలోకి మళ్ళీ సేమ్ మనం సమోసాని ఎలా చేస్తామో మధ్యలో ఫిల్లింగ్ చేయడానికి చూసారు కదా, సేమ్ అలాగే అటు నుంచి ఒకటి కార్నర్ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి, మళ్ళీ దాన్ని చివరికి ఫోల్డ్ చేయాలి. సేమ్ సమోసా ఫిల్లింగ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని ఈ ఫోల్డింగ్ సైడ్ మనం కిస్తా అనేది మార్క్ చేసుకోవాలి. నేనైతే కిస్తా 10 ఇంచెస్ డౌన్ ఫోల్డ్ చేశాను. సైడ్ నుండి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మనం సేమ్ కర్వ్ లాగా గీసుకోవాలి. అక్కడ మీకు కిస్తా తెలియలేదనుకోండి, మీకు ప్యాంట్స్ ఇంట్లో ఉంటే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా కిస్తా అయితే మార్క్ చేసి కట్ చేశాను. లేకపోతే మీరు హిప్లో 4th పార్ట్ అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్స్ ఉంది ఇటు సైడ్ కూడా, అది కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, మనకైతే ఇది కటింగ్ ఈజీగానే అర్థమవుతుంది. ఈ ఫోల్డింగ్ దగ్గరే మనకి ఇలా సమోసాలా వేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ ఒక్కటే తెలియాలి. సో చూసారంటే కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట మీకు. సో 2 పార్ట్స్ మనకి ఇలా రెడీ అయిపోయి మనకి యూలా కనిపిస్తుంది కదా, అక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి వేరే ప్యాంట్తో. ఇలా వస్తుంది అనమాట మనకి ప్యాంట్ అనేది. ఇలాగ స్టిచ్ మధ్యలోకి ఇలాగ ఫ్రంట్ కాల్ దగ్గర కనిపిస్తుంది. కింద ఇక్కడ వరకు మనం స్టిచ్ చేస్తే ఇక్కడ ఓపెన్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా బెల్ట్ కోసం మనం ఇందాక కట్ చేసిన క్లాత్లో మిగిలింది కదా, అక్కడ నడుమును ప్లస్ మీకు లూజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. నేను ఒక 5-6 ఇంచెస్ నడుముకి ఈ లూజ్ యాడ్ చేసి పెట్టుకుంటాను. అలాగే 2 ఇంచెస్ పట్టీ పెట్టుకుంటున్నాను. మీరు ఎలాస్టిక్ అన్న పెట్టుకోవచ్చు, బొందన్న పెట్టుకోవచ్చు ఈ ప్యాంట్కి అయితే. సో చూస్తున్నారు కదా, మా పాప నడుము వచ్చేసి 30 ఇంచెస్. మనం 2 ఫోల్డింగ్స్ మీద మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి 15 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. మొత్తం కలిపి 18 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మనకి 2 ఇంచెస్ కావాలి కాబట్టి 2 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కాబట్టి 3 ఇంచెస్ వెడల్పులో నేను మార్క్ చేసుకుంటున్నాను. 18 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పులో మార్క్ చేసుకున్నాను. మీరు కూడా మీ నడుము కొలతను బట్టి ఇక్కడ ఈ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకా కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను చూపించాను కదా, ఇలాగ మనం ప్యాంట్ కట్ చేసుకున్నాము. దాన్ని ఇలా ఓపెన్ చేస్తే యూ షేప్ వచ్చింది కదా, దాన్ని క్లాత్ ఇలా ఓపెన్ చేసి రైట్ సైడ్ ఇప్పుడు కరెక్ట్ వైపు ఇలా ఉంచి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేశాక కాలు ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది కదా, కింద సైడ్ కూడా స్టిచ్ చేయాలి. ఇంకా నేను స్టిచ్చింగ్ పార్ట్ మొత్తం ఇక్కడ కొంచెం అనేది యాడ్ చేసి మ్యూజిక్ పెడతాను చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్గా నేను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మా పాప ఎలా వేసుకుంటే ఎలా ఉంది అనేది కూడా నేను పిక్ అనేది పక్కన యాడ్ చేస్తాను. అలాగే టాప్ అనేది నేను పైన ఫ్రిల్స్ టాప్ లాగా స్టిచ్ చేశాను. ఆ టాప్ కూడా మీకు వేరేది నేను స్టిచ్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.